బీజేపీకి సంబంధించినటువంటి చాలా అంటే సోషల్ మీడియా యాక్టివ్గా ఉండడం కూడా మనం గతంలో చూసాము. కానీ ఈరోజు చాలా కీలకంగా మార్పులు చేయడం అన్నది కూడా ప్రధానంగా చెప్పవచ్చు. దాదాపు ఈరోజు నేషనల్ టీంని ప్రకటించిన తర్వాత ఇటు దాదాపు మనకు బీజేపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కీలకంగా కన్వీనర్ని కూడా నియామకం కూడా చేసింది. దాదాపు కన్వీనర్గా దాదాపు మనకు దీపక్ మస్కే అన్నటువంటి ఛత్తీస్గఢ్ సీనియర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అని చెప్పవచ్చు. దాదాపు ఇతడు బీజేపీకి సంబంధించినటువంటి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక సీనియర్ నేత, అంటే సీనియర్ నేత అనే కన్నా కూడా ఒక గ్రౌండ్లో వర్క్ చేసేటటువంటి అనేక పథకాలకు కూడా వ్యూహరచన చేసినటువంటి వ్యక్తి దీపక్ మస్కే. ఈయనను ఈరోజు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి బీజేపీ కన్వీనర్గా ఇటు నియామకం చేసింది. దాదాపు ఇతడు 1968కి సంబంధించినటువంటిది దీపక్ మస్కే. ఇతడు పొలిటికల్ దాంట్లో ప్రొఫెసరు, తర్వాత అక్కడ ఎంఎస్సికి సంబంధించినటువంటి ఈ సిమెంట్ టెక్నాలజీకి సంబంధించిన డిప్లొమా ఈయన చదివినటువంటి క్వాలిఫికేషన్స్. దాదాపు ఇతనికి అంటే ఈరోజు ఏదైతే ప్రకటించిన దాంట్లో ఈయనకు సహాయం చేసేందుకు ఈయన టీంలో ప్రత్యేకంగా ఉండేందుకు కూడా ప్రీతి గాంధీ, తర్వాత మనకు గమనంద్ ద్వివేది, తర్వాత అలోక్ భట్, అరుణ్ యాదవ్ కొత్తగా కన్వీనర్లుగా కూడా నియమించింది బీజేపీ. అంతేకాకుండా మనకు ఇంతకుముందు ఉన్నటువంటి అంటే బీజేపీ జాతీయ మీడియాకు సంబంధించినటువంటిది అనిల్ బలూని దాదాపు ప్రచార ఊహాకర్త బాధ్యతలను ఇవ్వడం జరిగింది. ఏదైతే మీడియా అనుకోవచ్చు, మీడియాకు సంబంధించినటువంటి ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అనుకోవచ్చు, వీటన్నిటికీ కూడా అనిల్ బలూనికి ఇక్కడ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆశీష్ ఉషా అగర్వాల్, తర్వాత ప్రదీప్ భండారీ, సిద్ధార్థ్ యాదవ్లను ఇక్కడ కోఆర్డినేటర్గా, మీడియా కోఆర్డినేటర్గా కూడా ప్రకటన విడుదల చేసింది. దాదాపు ఇక్కడ మనకు దీపక్ మస్కి చాలా మటుకు కూడా మనము సెంట్రల్కి సంబంధించినటువంటి అనేక పథకాలు కూడా విన్నాము. బేటీ బచావో, తర్వాత ఆరోగ్య శిబిరాలకు సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించినటువంటి క్యాంప్స్, తర్వాత విలేజెస్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి అంశాలపై, తర్వాత డిజిటల్ డెవలప్మెంట్స్కి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్ట్స్కి సంబంధించిన దాంట్లో వీటిలో చాలా కీలకంగా ఊహ్యకర్తగా ఈ ప్రాజెక్ట్స్ రూపకల్పనలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తిగా మాత్రము ఇక్కడ మనకు దీపక్ మస్కే అన్నటువంటి ఈరోజు ఎవరైతే బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్గా ఎవరైతే నియామకం చేశారో ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ దాంట్లో కూడా కీలకంగా పనిచేశారు దీపక్ మస్కే. అందులో ఆయనకు ఉండేటటువంటి అనుభవం అనుకోవచ్చు. ఈరోజు సోషల్ మీడియా కన్వీనర్గా బీజేపీ మరొకసారి ఆయనకి చాలా కీలక బాధ్యతలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అయితే గత సంవత్సరంలో యాక్చువల్లీ ఆయన ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ప్రొఫెసరు. అంతేకాకుండా బీజేపీకి కూడా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా దానికి సంబంధించినటువంటి ఒక ఊహ్యకర్తగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాంట్లో ఒక మెయిన్గా కూడా వర్క్ చేసినటువంటి ఆయన వర్క్ స్టైల్ అనుకోవచ్చు. అందులో భాగంగానే గత కొన్ని సంవత్సరాలుగా కూడా అనేక ప్రాజెక్ట్స్లో కూడా పాలు పంచుకున్నటువంటి వ్యక్తి. అందువల్లనే ఈరోజు ఆయనకు మీడియాకు సంబంధించినటువంటి దాంట్లో ఇటు కన్వీనర్గా కూడా బాధ్యతలు ఇవ్వడం అన్నది కూడా చాలా కీలకము. దీనికి సంబంధించినటువంటిది అంతే ఇక్కడ బీజేపీ దీనికి సంబంధించినటువంటి కీలకంగా ఉత్తర్వులు జారీ చేసినటువంటిది. మొత్తం మీద మాత్రము రానున్నటువంటి ఎన్నికల దృష్టానికి వచ్చి ఇతర రాష్ట్రాల్లో అటు మణిపూర్, తర్వాత మనకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లో అంతా కూడా గోవా ఎన్నికలు జరగబోతున్నాయి. ముందుగానే అటు నేషనల్ టీంని ప్రకటిస్తూ ఇటు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కన్వీనర్లను కూడా అంటే మార్పులు చేస్తూ మొత్తం మీద టోటల్ ఎంటైర్ టీంని కూడా కొత్తగా నూతన వర్గాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటిది. ఈరోజు అంటే బీజేపీ చాలా కీలకంగా అడుగులు వేసిందని చెప్పవచ్చు.